ఎక్కడ కూడా పూర్తయినటువంటి దాదాపుగా పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టు కానీ ప్రారంభమైనటువంటి జువలగన్న ఫిషింగ్ హార్బర్ కానీ ఈరోజు మీరు ఎందుకు ఆ మత్స్యకారులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులోకి తీసుకురాకుండా ఈరోజు రామాయపట్నానికి సంబంధించినటువంటి పోర్టు కార్యకలాపాలు ప్రారంభించకుండా ఈరోజు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడేటువంటి విధంగా మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఆలోచన విధానం ఏ రోజు కూడా మత్స్యకారుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. బోట్ల విషయంలో నాటకాలు ఆడారు. ఆ రోజు పాపం నెల్లూరు జిల్లాకు సంబంధించి తమిళనాడు నుంచి బోట్లు వస్తున్నాయి, ఆ బోట్లను మనం నిరోధించాలి, దాని ద్వారా మన మత్స్య సంపదను వాళ్ళు దోచుకు వెళ్తున్నారని చెప్పి స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు కలెక్టర్ గారికి చెప్పినా, కలెక్టర్ గారు వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పినా ఎక్కడా కూడా వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ప్రాణాలకు దిగించి తీసుకొచ్చినటువంటి బోట్లు ఏదైతే ఉన్నాయో ఆ బోట్లను మాత్రం మీరు వాళ్ళ యొక్క ఆలోచన లేకుండా వాటిని మాయం చేశారు. అవి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత మరలా దానికి సంబంధించినటువంటి కారకుడు ఎవరు అంటే బీదా మస్తాన్ రావు, మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చెప్పారు, అయ్యా మాకు ఆర్థిక లావాదేవీలు నేర్పాడు, మాతో మాట్లాడాడు, ఫోన్ డేటా ఆధారంగా కూడా మేము అందరం చూపించాం, మీడియాకి చూపించాం, ఈ రోజు కూడా ఏమి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి బీదా మస్తాన్ రావు గారిని మీరు పక్కన పెట్టుకొని మత్స్యకారులకు ద్రోహం చేస్తూ మత్స్యకారులకు సంబంధించినటువంటి 2 బోట్లు వెళ్ళిపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ ఆ మత్స్యకార సంఘాల కుటుంబాలు ఇక మీద బీదా మస్తాన్ రావు గారితో కూడా మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళలో ఏ స్థాయిలో ఆ ఆవేశం ఉంది అనేటువంటిది అర్థం చేసుకోగలం. వీటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు దాదాపుగా ఈరోజు 10 ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి తెస్తే 555 మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి ఉపాధి కలుగుతుంది. 6,30,000 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది. దాదాపుగా 9,000 కోట్ల రూపాయల రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం. వీటన్నిటిని పక్కన పెట్టి ఎక్కడ పట్టించుకోకుండా మీరు ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటీకరణకి రాతబాట వేయాలనేటువంటి ఆలోచన చేశారు. నిన్న కూడా 2 బోట్లు మత్స్యకారులు పట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మత్స్యకారుల సహాయంతో గస్తీ తిరిగినటువంటి కృష్ణపట్నం పోర్టు తీసుకొస్తే ఆ 2 బోట్లు మాయమైంది. మీరు ఏ విధంగా తయారయ్యారంటే మీరు ప్రైవేటీకరణకు రాతబాట వేస్తున్నారు. తీర ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా సరే దోచుకో, తినుకో, పంచుకో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళకి మీరు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు తప్ప ఈరోజు దానికే తీర ప్రాంతం అభివృద్ధి ముసుగులు ఏం చేశారు? ఏపీ మారిటైమ్ బోర్డుకి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారం వాటర్ ఫ్రంట్ ఏరియా, తీర ప్రాంతం, ఉప్పు సాగు భూములు ఇవన్నీ కూడా టీడీపీకి సంబంధించి వాళ్ళ పెద్దలు ఏ విధంగా కేటాయించాలనుకుంటే ఆ విధంగా కేటాయించుకునేటువంటి విధంగా మీరందరూ కూడా పథక రచన చేసి ఈరోజు దాని ప్రకారం ఏ విధంగా దోచుకోవాలనేటువంటి దానికి ఎప్పటికప్పుడు మీరు జీవోలు ఇష్యూ చేస్తున్నారు, గైడ్ లైన్స్ చేస్తున్నారు, నియమ నిబంధనలు తేవడం మారవడం జరుగుతుంది తప్ప ప్రజల ప్రయోజనాల గురించి, మత్స్యకారుల ప్రయోజనాల గురించి ఏ రోజు పోర్టుల విషయంలో కానీ ఫిషింగ్ హార్బర్ల విషయంలో కానీ మీరు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకే చెప్పాం, ఈరోజు ఎక్కడైనా సరే 30 సంవత్సరాల లీజ్ విధానాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం తీసుకొచ్చి ఈరోజు రకరకంగా ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేసిందో గత ప్రభుత్వంలో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ వాటన్నిటినీ ఈరోజు పీపీపీ విధానంలోకి తీసుకొచ్చి వాటిని ఏదో ఒక విధంగా ప్రైవేటు వ్యక్తులు కట్టబడి సొమ్ము చేసుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకని మీ ఆలోచన నిద్ర లేస్తే పోర్టుల ద్వారా ఏ విధంగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటిది, మత్స్యకారులకు ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన శూన్యం. అందుకనే బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి చూస్తే ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టుల విలువ భారీగా పెంచుతూ మీరు ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది మార్చిలో 402 కోట్ల రూపాయల పనులు కేటాయిస్తే ఇప్పుడు మరలా ఇంకొక 395 కోట్ల విలువైన పనులు అప్పగిస్తూ ఆ బందరు పోర్టుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ సంస్థకి నజరానాగా అందిస్తుంది తప్ప ఈ ప్రభుత్వం ఈరోజు మరొకటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి మేము మత్స్యకారులకి చంద్రబాబు నాయుడు తీరనటువంటి ద్రోహం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొలి దశలోనే దాదాపుగా 2,113 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్లు 5 ఫిషింగ్ హార్బర్ నిర్మాణించాలని ప్రతిపాదిస్తే కూటమి సర్కారు వచ్చిన తర్వాత వాటిని 4 కుదించింది. 4 కుదించడంతో పాటు ప్రాజెక్టు వ్యయం కూడా దాదాపుగా 632 కోట్ల రూపాయలు తగ్గించేసింది. బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఓడరేవులకు సంబంధించి మాత్రమే మేము హార్బర్ను నియమిస్తాం, బియ్యపు తిప్పకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ని ఫిష్ ల్యాండ్ సెంటర్గా మార్చేస్తామని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి కోత పెట్టడం, నిర్మాణ పనుల నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడం కూడా ఈరోజు నిజంగా ఆందోళన కలిగించేటువంటి అంశం.